కాపాడును సంగమో యేసు ద్వారాగా వాచును ఎత్తబడును యేసు క్రీస్తు నాథుడు శీఘ్రముగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి వినాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గూర్చి మనము చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పుచున్న మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వస్తున్నానని చెప్పి ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా రాలేదు అనేది ఒక విచారము కొంతమందిలో ఉంటుంది. దేవుని వాక్యము సరిగా తెలియని వారు ప్రభు అక్కడ ఆలస్యం అనుకుంటున్నారు. దానికి బైబిల్ మనకు చెప్పే సమాధానం ఏమిటంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవారు కారు. ఎవరునూ నశింపవలనని ఇచ్చయింపక ఆయన మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు అనే వాక్యము మనకు కనబడుతుంది. దేవుడు ఇప్పుడే వస్తే నశించిపోయేవారు ఎందరో. నేడు క్రైస్తవులు అని పిలువబడుచున్న వారు కూడా క్రీస్తు వచ్చారంటే ఎంతమంది మిగిలిపోతారో. ఎందుకంటే దేవుని నమ్మారు కానీ ఇంకా పాపమును విడిచిపెట్టని వారు అనేకులు ఉన్నారు. మీరు మాట్లాడితే మీ సౌండ్ అంతా అక్కడ వినపడతారు. సరి కూర్చోండి. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? కూర్చో, శబ్దం చేయొద్దు. నువ్వు ముందుకు జరగాలి. సరి కూర్చో. ఇలా చూడు, ఇక్కడ చూడు. నువ్వు సరి కూర్చో, ఇటు తిరిగి కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులను గమనించాలి, ఎంతమంది విడిచిపెట్టబడతారో. ఇంకా మార్పు చెందని వారు కొట్టదు. మీరు ఏడ్చినా వినపడుతుంది అందరూ. ఆ వైర్ అది లేదు కనుక, మిక్సర్ లేదు కనుక కొట్టొద్దండి. దయచేసి దగ్గర పెట్టుకోండి, అంతే, అల్లరి చేయకుండా. అందుకే మీరు శనివారం పంపించమంటే ఏది వినట్లేదు. మాకు చాలా విసుకొచ్చేస్తుంది అన్నమాట. చెప్పి ఎలాగైపోయిందంటే పరిస్థితి, వాళ్ళు చెప్తుంటారు, ఆ దినాల్లో మోసేనన్నట్లుగా వాడు చెప్తుంటాడు, మేము వినాలనే పరిస్థితి అయిపోయింది. అంత బాధ వచ్చేస్తుంది. ఒక క్రమశిక్షణ నేర్పిద్దామని నిన్న వచ్చాము, ఎవరూ లేదు. ఎలాగా మీ పిల్లలు ఎలాగా మొక్కై వంగున మానై వంగున దేవుని సన్నిధిలో భక్తిగా ఉంటే అది వారికే దీవెన కదా. మేమేమైనా భారం వేస్తున్నామా మీ మీద? గమనించండి ప్రియులారా, ప్రభు ఈ రోజున వస్తే ఎంతమంది విడిచిపెట్టబడతారు, ఎంతమంది ఏడేళ్ల శ్రమలలో ఉంటారో. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క రాకడలు మనకు అనేకములు కనబడతాయి. అందులో ప్రధానముగా 3 రాకడలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి రాకడ ఏమిటి అంటే, బైబిల్ బట్టి మనము చెప్పుకోవలసిన మొదటి రాకడ వచ్చే నెలలో మనము పండుగ చేసుకుంటున్నాం. ఆ పండుగ ఏమిటంటే క్రిస్మస్. బెత్లెహేములోనికి వచ్చిన రాకడ, నరవతారిగా నరరూపమును ధరించి నరులను రక్షించడానికి నరుడుగా వచ్చిన రాకడే మొదటి రాకడ. ఇందాక మనం పాడుకున్నాం, మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించండి అనగా మొదటి రాకడకు ముందే వస్తానన్నాడు. మొదటి రాకడ కూడా అనుకోకుండా జరగలేదు, అనుకోకుండా రాలేదు, చెప్పకుండా రాలేదు ప్రభు.
ఆదాము మొదలుకొని అందరితో ఆయన చెబుతూ వచ్చాడు. ఆదాముతో ఆయన చెప్పాడు, నోవాహుతో ఆయన చెప్పాడు, అబ్రహాముతో ఆయన చెప్పాడు. ఈ రీతిగా బైబిల్లో ఉన్న భక్తులందరితో, యాకోబుతో ప్రవచనములో చెప్పారు, మోషేతో, బైబిల్లో ఉన్న ప్రవక్తలందరితో ఆయన చెప్పారు మొదటి రాకడలో వస్తానని. కాబట్టి మొదటి రాకడ ఏమిటంటే బెత్లెహేములోనికి వచ్చిన నరవతారిగా వచ్చిన రాకడ, మొదటి రాకడ. ఎందుకు ఈ మొదటి రాకడ వచ్చారు? సంఘమును సంపాదించుకోవడానికి. తన స్వరక్తమినిచ్చి ఆయన శిలువ వేయబడి రక్తము కార్చి తన ప్రాణమునే అర్పించి సంఘమును స్థాపించడానికి, సంపాదించుకోవడానికి. నా పాపము పాపం నరరూపివైనా ఓ నా శాపము పాపం నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే అసనములో నీవే నాకు చాలిన నా స్థానములో నీవే. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఆయన మన పాపముల కొరకు, ఆయనకు నరరూపం అవసరం లేదు. దేవుడు నరుడుగా ఈ భూమి మీదకి రావలసిన అవసరత ఆయనకు లేదు. ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి, నరకము నుండి తప్పించడానికి. మనం క్రిస్మస్ నెలలో, వచ్చే నెలలో పాడుకుంటాం, నరకము తప్పించు నరుడవు దేవపుత్రుడు. నరకమును తప్పించడానికి ఆయన ఈ భూమి మీదకి రావలసి వచ్చింది నరుడుగా. దేవుడే నరుడుగా రావలసి వచ్చినది. సమీపింపరాని తేజస్సులో ఆ మాటలో చెప్పాలంటే కోటి సూర్య కాంతులకు మించిన కాంతి కలిగిన వాడు దేవుడు. ఒక సూర్యుని కాంతికి మనము ఎండవేళలో ఆ సూర్యుని ఎండకు మనం ఉండలేము. చూడాలి దయచేసి, కోటి సూర్యుల కాంతి. అందుకే అయ్యగారు పద్యములో పాడుచు అన్నారు, దేవుండే దేవుండుగా దిగి వచ్చి కనబడ్డ నరులు భస్మమై నలుగుకుండ్రే అన్నారు. దేవుడే దేవుడుగా వచ్చినట్లయితే రక్షణకు బదులుగా ఈ భూప్రపంచం అంతా కాలిపోయేది, భూమి బొగ్గిగా మారిపోయేది. అందుకనే ప్రేమతో ఆయన ఎలాగ వచ్చారంటే నరరూపమును ధరించుకుని వచ్చారు. నరరూపం మీ అందరికీ అర్థం కావడానికి, ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుతూ అడవిలోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు జరిగినది ఏమిటంటే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె కోసం వెతుకుతున్నాడు కాపరి. వెతికాడు వెతికాడు వెతికాడు, చాలా వెతికాడు. చివరికి అది ఒక పొదలో కనబడింది. ఒక పొద మధ్యలో పచ్చిక ఉంటే వెళ్ళిపోయి అక్కడ ఉంది. చాలాసేపు వెతికాడేమో, కోపం వచ్చిందంట గొర్రెల కాపరికి. ఏమొచ్చింది? కోపం వచ్చింది. మనకు విసిగిస్తే కోపం వస్తుందా కదా? కోపం వచ్చి అనుకున్నాడట, రా బయటికి నిన్ను నీ సంగతి చెప్తా అంటున్నాడట గొర్రెతో. తన మనసులో తాను ఆ గొర్రె అనుకుంటుందట, నేను వస్తే కదా నువ్వు చెప్పేదని.
అది పొదలో నుంచి ఏమంటుంది, నేను బయటకు వస్తే కదా నా సంగతి చెప్పేది, నేను రాను. ఈ గొర్రెల కాపరి రమ్మని పిలుస్తున్నాడు, తన భాషలో పిలుస్తున్నాడు. గొర్రెల కాపర్లు ఒక్కొక్క గొర్రెకు ఒక పేరు పెట్టుకుంటారు. ప్రతి గొర్రెకు ఒక పేరు ఉంటుంది. మేకలకైతే ఒక పేరు, మేకకు ఎర్రదైతే ఎర్రది, నల్లదైతే నల్లది, తెల్లదైతే తెల్లది, ఆ మచ్చలుంటే మచ్చలది, రకరకాల పేర్లు వాళ్ళగా ఇష్టమైనట్లు కాపరి పేరు పెట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని ఎంత పిలిచినా రావట్లేదు. దానికి అర్థమైపోయింది, బయటకు వస్తే నాకు దెబ్బలు పడతాయి. చాలా కోపంగా ఉన్నాడు మనోడు, విసిగిపోయాడు, కాబట్టి నేను రాకూడదని లోపలే ఉందట. పిలుస్తున్నా రావట్లేదు. రాని సంగతి చెప్తా అంటున్నాడు. నేను వస్తే కదా చెప్పేదని అది ఉంది. మనోడికి ఇంకా ఇది రాదని తెలిసిపోయి ఒక అతని మీద కంబడి ఉంటుంది కదా, ఆ కంబడి వేసుకొని గొర్రె అరిచినట్లుగా అరిచాడట. ఎలాగా చెప్పండమ్మా, గొర్రె ఎలాగా అరుస్తాడో అలాగా అరిచాడట. ఒకసారి అరిచాడు, అది అనుకుంది ఏదో గొర్రె వచ్చినట్టుంది అనుకుందట. రెండవసారి మరలా అరిచాడు, అనుకుందట ఒక్కసారి చూసొద్దాం, ఏదో కొత్త గొర్రె వచ్చినట్టుంది, ఒకసారి చూసి మరలా లోపలికి వచ్చేద్దాం, అసలే కాపరి కోపంలో ఉన్నాడు, కొడతాడేమో అని అనుకుంటున్నా. మూడోసారి అరిచిన ఒక్కొక్కసారి చూడొద్దామని ఒక్కసారిగా బయటికి రాగానే ఈ గొర్రెల కాపరి ఒక్కసారిగా గొర్రెని పట్టేసుకున్నాడట. చెప్పడు కూడా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెలాగా అరిచారు, గొర్రెనా మాట్లాడతారు, గొర్రెలాగా అరిచారు తప్ప గొర్రె కాదు. గొర్రెను రక్షించుకోవడానికి గొర్రెవలే తన పొదలో నుండి విడిపించడానికి గొర్రెవలే ఆయన అరిచాడు, కానీ ఆయన గొర్రె కాదు, ఆయన కాపరే. 2024 సంవత్సరాల క్రితము కూడా ఈ భూలోకమునకు నరరూపము దాల్చిన యేసుక్రీస్తు వారు కూడా నరుడు కాదు. నరులను రక్షించడానికి నరరూపము ధరించాడు. నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారు స్వామి ఎవరు అన్నారు దైవజనుడు. నరులను రక్షించడానికి నరుడు వచ్చారు, నరుడు కాదు, దేవుడే. ఆయన సర్వాధికారి అయిన దేవుడే, సర్వశక్తి కలిగిన దేవుడే. భూలోకానికి నరుడుగా వచ్చారు. నరుల కోసమే మొదటి రాకడలో సంఘమును సంపాదించుకోవడానికి వచ్చారు. 3.5 సంవత్సరాల కాలం బోధన చేశారు. 33.5 సంవత్సరాల కాలం ఈ భూమి మీద ఆయన జీవించారు. చివరకు ఆయన సిలువ వేయబడ్డాడు, రక్తము కార్చాడు, తన ప్రాణమంతటిని ఆ సిలువలో దారబోసి సంఘమును సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినమున మృత్యుంజయుడై ఆయన పరలోకమునకు వెళ్ళారు. ఇది మొదటి రాకడ. అయితే వెళ్ళేటప్పుడు సంఘమును తీసుకొని వెళ్ళలేదు, సంఘమును విడిచిపెట్టి వెళ్ళారు. సంఘము ఇప్పటికీ భూమి మీదనే ఉన్నది. అది ఏ సంఘమైనా కావచ్చు. సంఘమే. అందుకే సంఘములకు ఒక పేరు ఉన్నది, క్రైస్తవ సంఘము. మన బైబిల్ మిషన్లు కావచ్చు, వేరే మిషన్లు కావచ్చు, అన్ని మిషన్లు కలిపి అన్ని మిషన్లకు పట్టుబడిన ఒకే పేరు ఏమిటంటే క్రైస్తవ సంఘము. ఈ సంఘమును ఆయన భూమి మీదే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను ఆయన భూమి మీద ఉంచారు. ఆ సంఘమును కాయుటకు తన సేవకులను ఆయన ఈ భూమి మీద ఉంచారు. సంఘము ఒంటరిగా లేదు, సంఘమునకు ఆయన ఆత్మను తోడుగా ఇచ్చారు, ఆయన తోడుగా ఉన్నారు, తన సేవకులను ఉంచారు. కనుక సంఘమును విడిచిపెట్టి వెళ్ళిన రాకడ, అది మొదటి రాకడలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక రెండవ రాకడ త్వరలో రాబోవచ్చున్నది. ఇదే రేప్చర్, రెండవ రాకడ, అంటే లేక మహిమ రాకడ, మహిమతో వచ్చే రాకడ. ఈ రాకడ రావడానికి చాలా సమయము దగ్గరగా ఉంది. సమయం చాలా దగ్గరగా ఉంది.
చెప్పాలంటే ఇక ఆలస్యము లేదు, అన్ని కొడుకులు నెరవేరిపోయాయి. అందుకని మనం ఇందాక వాక్య పఠనంలో చదువుకున్నాం, లూకాసు వార్తలో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి. లోకములో పరిస్థితులను చూసి దేవుని పిల్లలు భయపడకూడదు. యుద్ధములను, భూకంపములను, కరువులను వీటన్నిటిని చూసి దేవుని పిల్లలు భయపడకూడదు. కారణం ఏమిటంటే ఇవి జరుగుతున్న కాలంలో మీరు ధైర్యముగా ఉండండి అంటున్నాడు ప్రభు. ఎందుకు ధైర్యముగా ఉండాలి? మీ విడుదల సమీపమై ఉన్నది. ఏమై ఉన్నది? గట్టిగా చెప్పాలి. మిమ్మల్ని విడిపించి ఈ బాధలలో నుండి, ఈ శ్రమలలో నుండి, ఈ కష్టాలలో నుండి, ఈ ఇబ్బందులలో నుండి, ఈ శోధనలలో నుండి దేవుడు మిమ్మలను విడిపించే దినము చాలా దగ్గరగా ఉంది. లోకమే ఒక శ్రమ, జీవితమే ఒక శ్రమ. ఇలాంటి శ్రమలలో నుండి విడిపించడానికే, లేక ఈ సంఘమును తీసుకుని వెళ్ళడానికే ఆయన రాబోచున్నారు. మొదటిగా వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకెళ్లారా, విడిచిపెట్టి వెళ్ళారా? అమ్మ చెప్పాలయ్యా. ఇప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళరు. ఎవరైతే సిద్ధపడ్డారో ఈ 3 మాటలు చెప్పి ఎవరు సిద్ధపడతారు, ఎవరు తీసుకుని వెళ్తారు అనేది చెప్పి ముగిస్తారు. ప్రియులారా, మొదటి రాకడలో ఆయన నరవతారిగా వచ్చారు, భూమి మీదికే వచ్చారు. రెండవ రాకడలో భూమి మీదికి రారు గాని మధ్య ఆకాశంలోనికి, ఆ మహిమలోనికి, మహిమ మేఘములోనికి ఆయన రాబోతున్నారు. ఇక ప్రధానముగా చెప్పాలంటే 3వ రాకడ కూడా ఉన్నది. దానికి పేరేమిటంటే ఆర్మగెద్దోను యుద్ధమునకు వచ్చే రాకడ. ఆర్మగెద్దోను యుద్ధము క్రీస్తునకును జరిగే యుద్ధము. దీని పేరే ఆర్మగెద్దోను యుద్ధము. ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. 19వ అధ్యాయములో ఈ రాకడను గురించి మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయము మనము చూసినప్పుడు 19వ వచనము నుండి, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుకున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడింది. కడమవారు ఆ గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడింది. వారి మాంసము పక్షులని కడుపార తినెను అనే మాటను చూసి దయచేసి వినాలి ప్రియులారా. ఇది 3వ రాకడ. గుర్రం మీద వస్తాడు, వచ్చి ఈ యొక్క అంత్యక్రీస్తుతో, అబద్ధ ప్రవక్తతో, మోసము చేసిన అబద్ధ ప్రవక్తతో ఆయన యుద్ధము చేస్తారు. ఈ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త రాజులందరినీ ఏకం చేస్తాడట యేసుక్రీస్తు వారి మీదకి యుద్ధానికి. విజయం ఎవరికి? గట్టిగా చెప్పాలి. ఆయన బాంబులతో దాడి చేయడు గాని ఆయన నోట నుండి వచ్చే ఆయన నోట నుండి వచ్చే ఖడ్గము చేత వధింపబడతారట. ఆయన నోట 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను అనే మాట మనం చూస్తాం. చూడండి, ఆ ఖడ్గము చేత ఆయనకు విరుద్ధముగా ఉన్న వారందరూ వధింపబడితే వారి మాంసము పక్షులన్నీ కడుపార తింటాయి. ఎంతమంది మీకు చెప్పాను, అప్పుడు పక్షులన్నీ అనుకుంటాయట, ఎంతకాలం మమ్మల్ని తిన్నారు కదరా, ఇంతకాలము మమ్మల్ని తిన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని మాకు దేవుడు ఆహారంగా వేశాడని తింటాయట. కనుక ప్రియులారా, ఇది 3వ రాకడ అనగా 2వ రాకడ తర్వాత
ఎత్తబడుతుంది. రెండవ రాకడలో సంఘం ఎత్తబడుతుంది. రెండవ రాకడలో సిద్ధపడిన వారు ఎత్తబడతారు. అలాగున సిద్ధపడిన వారు ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయి. తినడానికి తిండి దొరకదు, త్రాగడానికి నీరు దొరకదు. భయంకరమైన శ్రమలు. ఆ శ్రమలకు మనము చాలా దగ్గరలో ఉన్నాం. గుర్తులను బట్టి, మీకు వాక్యమును బట్టి తెలియచేసే మాట. అందుకే మన యొక్క బోధలో ఎక్కువగా రెండవ రాకడను గూర్చి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఈ రెండవ రాకడలో మనము సజీవుల గుంపులో ఎత్తబడాలంటే ఒక 7 పనులు చేయాలన్నారు దైవజనుడు. చాలా రీతులుగా అయ్యగారు చెప్పారు. నిన్న శుక్రవారం చెప్పారు. 3 పనులు చేస్తే పరలోకానికి వెళ్తారన్నారు అయ్యగారు. ఎన్ని పనులమ్మా? అయ్యా చెప్పండి, ఎన్ని పనులు? 3 పనులు. ఆ మాటను అయ్యగారు ఆ మాటలను పాటగా పాడారు. మనందరం చాలాసార్లు పాడుకుంటాం. ఏమని? వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు చెప్పబడుతున్నాను. ఎన్ని పనులు? మాటలోనే పాడేసాం కదా. చెప్పండి, ఎన్ని పనులు? ఒకటేంటి? వినే పని. ఏ పని? గట్టిగా చెప్పాలమ్మా. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వ్యర్థమైన మాటలు, సినిమాలు, సీరియళ్ళు వినే పని కాదు. ఎవరి మాటలు వినే పని? గట్టిగా చెప్పాలి. దేవుని మాటలు వినే పని. రెండవ పని విశ్వసించే పని. అనగా దేవుని మాట నిజమని, దేవుడు నిజమని నమ్మే పని. మూడవ పని విధేయులగుట. విని వెళ్ళిపోతే ఆశీర్వాదం లేదు. విన్న మాటలకు ఏం చూపించాలి? విధేయత. ప్రతి మాటకు విధేయత. ఇక్కడ సజీవుల గుంపులోనికి వెళ్ళేవారు చేయవలసిన కార్యములు అని వాక్యమును బట్టి 7 మాటలు దైవజనులు తెలియజేస్తారు. అందులో మొదటిది ఏమిటంటే వాక్యమును నేర్చుకునుట. వినాలి బాగా. ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాలంటే చదవాలి, నేర్చుకోవాలంటే వినాలి. అర్థం కాకపోతే అడగాల వద్దా? అడిగి తెలుసుకోవాలి. డౌట్స్ ఏమైనా ఉంటే. కొన్ని వాక్యాలు చదివినప్పుడు మీకు అర్థం కావు. అర్థం కానప్పుడు ఏం చేయాలి? దేవుని సేవకులను అడగాలి, తెలిసిన వారిని అడగాలి. ఏమైనా బైబిల్ని బాగా నేర్చుకోవాలట. ఎంతమంది వాక్యాన్ని నేర్చుకుంటున్నారు? ఎంతమంది నేర్చుకోగలుగుతున్నారు దేవుని మాటలు? నాకు తెలుసు అనే స్వభావముతో చాలా మంది ఉంటారు. అది చాలా ప్రమాదం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నాకు తెలుసు అనేది ఉండకూడదు. దేవుని సేవకుడిగా ఇప్పటికి దాదాపుగా ప్రభు కృపను బట్టి 23 సంవత్సరాలుగా దేవుని సేవలో దేవుడు నడిపిస్తూ ఉన్నా. కర్ణాటక వచ్చి 18 సంవత్సరాలు, అంతకుముందు కలిపితే 20కి పైగా ఆయన కృపలో సేవలో సేవకులతో కలిసి పనిచేసిన అనుభవాలు, పనిచేస్తూ సేవ చేసిన అనుభవాలు, ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో బోధలు నేను విన్నాను. ఎంతో మంది చెప్పి దైవ సేవకుల బోధలు వినడం, బైబిల్ అనేక సార్లు చదవడం, బైబిల్ని దాదాపుగా 2 సార్లు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయడం జరిగింది. ఆ దినాల్లో మాకు అయ్యగారు ఒక పని పెట్టారు. మీరు ఇలాగైతే నేర్చుకోర్రా బాబు,
వారానికి ఇన్ని అధ్యాయాలు రాసుకొని నాకు రావాలన్నా ఎన్ని నోట్సులు అయిపోయాయో. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 2 సార్లు బైబిల్ రాయడం జరిగినది. ఈ రీతిగా అనేకమైన విషయాలు ఈ రోజున నిలబడితే 1 గంట సేపు కానీ 2 గంటలు కానీ మాట్లాడగలిగే ఆ యొక్క అనుభవం దేవుడిచ్చారంటే 1 గంట సేపు ప్రసంగం చేయాలంటే ఎంతో మనకు నేర్చుకొని మనలో ఎంతో ఉంటేనే చెప్పగలం. 1 గంట సేపు మాట్లాడాలంటే మాటలు కాదు, ఎంతో అనుభవం ఉంటేనే చెప్పగలం. అయితే ఇప్పటికి నాకు అంత వచ్చు అంటే నాది తప్పు. ఇప్పటికీ నేనేం చేయాలమ్మాయా? నేర్చుకుంటూనే ఉంటాను, నేర్చుకుంటూనే ప్రసంగాలు రాస్తూనే ఉంటాను. ఇప్పుడు మీకు దేవుని బూర అనే ఒక ప్రసంగం చెప్పాలనుకున్నాను. ప్రభు చిత్తమైతే అది మరలా ఎప్పుడైనా ఈ నెలలోనే చెప్తాను. దేవుని బూర. బూర మ్రోగినప్పుడు ఏం జరుగుతుంది? బూర 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 అనే మాట బైబిల్ ఎన్ని చోట్ల ఉంది అనేది మీకు ఒకసారి చెప్తాను. అది చెప్పాలనుకున్నాను కానీ ఇక్కడే పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఇలా చెప్పుమని ఆయన ప్రేరేపించినందున ఆయన 3 రాకడలు, ప్రధానమైన రాకడలను గూర్చి, ఆ రాకడలో మనం ఎత్తబడాలంటే ఏం చేయాలి? సజీవుల గుంపులో మనం ఉండాలంటే దైవజనులు అన్నారు, మొదటిగా వాక్యమును బాగా చెప్పండి అయ్యా, ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వాక్యమును బాగా పఠించాలి. అందుకే చిన్నపిల్లలకు ఆది కాండము నుండి యవన బిడ్డలకు, యవన కుమారుడు కుమార్తెలు అందరూ రండి, దయచేసి చేతులు జోడించి చెప్తున్నారు. నేర్చుకోండి, నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు ఆశీర్వాదం. మనకు కూడా చెప్పారు, బైబిల్ చదివిన వారు ప్రపంచంలో గొప్పవారయ్యారు. బైబిల్ నిన్ను గొప్పగా చేస్తుంది. దేవదాసయ్య గారు అన్నారు, యవన వయసులో నువ్వు బైబిల్ని మోస్తే, కొంతమంది బైబిల్ పట్టుకొని రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. యవన వయసులో నేను బైబిల్ మోస్తే వృద్ధాప్యములో బైబిల్ నిన్ను మోస్తుందట. అయ్యగారన్నా, ఎంతమంది మోయగలుగుతున్నారు బైబిల్? బైబిల్ పట్టుకుని ఎంతమంది మందిరానికి రాగలుగుతున్నారు? కొంతమంది సెల్ ఫోన్లో వాక్యాలు చూస్తారు. వద్దు, అదొద్దు. బైబిల్ని అది ఎప్పటికీ, ఒకవేళ బైబిల్ దొరకని కాలంలో అవి ఉపయోగపడతాయని దేవుడు ఆ రీతిగా దాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు బైబిల్ ఉన్నాయి కదా మన చేతుల్లో, బైబిల్ ఉన్నాయి కదా. ఎందుకు బైబిల్ మీరు మానేస్తున్నారు? బైబిల్ పట్టుకొని రావడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా? సిగ్గుపడుతున్నారా? బైబిల్ పట్టుకుని వస్తే ఏమనుకుంటే, ఇంతకుముందు చెప్పాను బైబిల్ గురించి. కనుక బైబిల్ అనేది చాలా గొప్పది. కాబట్టి నేర్చుకోవాలి, వాక్యములను నేర్చుకోవాలి. ఇక 2వ మాట దైవజనుడు చెబుతూ, సంఘ సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో? మాట్లాడలేదు, మీకు ఇష్టంగా లేనట్లుగా ఉంది. ఏ సహవాసము? గట్టిగా చెప్పాలి. అందుకే మధ్యలో ఏ కార్యక్రమాలు జరిగినా సంఘమంతా ఏం చేయాలి? కూడుకోవాలి. అదే సహవాసం. ఒకటి ప్రార్థన జరిగిన సంఘమంతా కలవాలి. ఒక వీధిలో ప్రార్థన జరుగుతున్న అక్కడ సంఘమంతా రావాలి. మందిరంలో ప్రార్థన ఉన్న సంఘమంతా రావాలి. సంఘ సహవాసం. ఆదివారం ఒకటే సహవాసం కాదు. ఆదివారం ఒకటే మేము సహవాసం చేస్తామంటే రాత్రి మేఘం ఎక్కలేదు. సంఘ సహవాసము అనగా ఒకరికొకరు సహవాసము కలిగి దేవునితో, దేవుని మందిరములో కూడుకొని, కార్యక్రమాల్లో కూడుకొని దేవుని ఆరాధన చేయాలి. సంఘ సహవాసము కలిగి ఉండాలి అన్నారు. ఇక 3వదిగా చూచినట్లయితే ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన. రాత్రి పగళ్ళు మనకు ఒకటే పని, ప్రార్థన. కానీ శబ్దం చేయటప్ప ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఉదయం లేవగా ప్రార్థన, రాత్రికి ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నారు? ఆదివారమే ప్రార్థన, మరలా ఆదివారం వరకు చాలా మందికి ఏమి లేదు, ప్రార్థన లేదు. మిమ్మల్ని మీరు ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు? చేతులు ఎత్తండి అంటే చాలా మంది ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు.
నేను అంటాను, అన్నిటికీ టైం ఇస్తున్నారు కానీ దేనికి టైం ఇవ్వట్లేదు. గట్టిగా చెప్పాలి, మాట్లాడలేదు అయ్యమ్మా. దేనికి టైం ఇవ్వట్లేదు? ప్రార్థన. ఉదయం లేచినప్పటి నుండి నీ పనులకు టైం ఉంది, వంట చేసుకోవడానికి టైం ఉంది, వంట భోజనం తినేకి టైం ఉంది, స్నానం చేయడానికి టైం ఉంది, వారితో వీరితో మాట్లాడడానికి టైం ఉంది, సెల్ ఫోన్ చూసుకోవడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. దేనికి టైం లేదు? ఉంది టైం, కానీ ఏం చేయట్లేదమ్మాయ్యా? ఆ సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. ప్రార్థనకు ఒక సమయం ఇవ్వట్లేదు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన, రాత్రింపగలు ప్రార్థన, నిత్యము ప్రార్థన చేయించు ఉండాలి. యేసు ప్రభువు కూడా మార్కు సువార్తలో రాకడకు సిద్ధపడే వారిని గురించి ప్రభువు మాట్లాడొచ్చు. ప్రతి మాటకు మీకు రెఫరెన్స్ కూడా చూపించగలను. మొదటి మాటకు ప్రకటన గ్రంథం, అయ్యగారు ఇక్కడ రెఫరెన్స్ రాయలేదు కానీ బైబిల్ని బట్టి మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో ఏమని రాయబడింది? సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకులు వారు ధన్యులు. అంటే మొదటి మాటకు వాక్యమును వినాలి, వాక్యమును చదవాలి, వాక్యమును నేర్చుకోవాలి. రెండవ మాటకు సంఘ సహవాసము కలిగి ఉండాలి. ఎబ్రీ పత్రికలో మాట మనకు కనబడుతుంది. ఆ దినము సమీపించుచున్న కొలది మీరు మరెక్కువగా కూడుకోండి. దగ్గరకు వస్తుంది, ఆ దినం దగ్గరకు వస్తుంది. కాబట్టి ఎక్కువగా ప్రార్థనలో ఉండండి, ఎక్కువగా కూడుకోండి, ఎక్కువగా సహవాసం కలిగి ఉండండి. సంఘ సహవాసం. మూడవదిగా ప్రార్థన. మార్కు సువార్తలో 13వ అధ్యాయంలో యేసు ప్రభు చెబుతూ, రాకడను గురించి చెబుతూ 32, 33 వచనాల్లో ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగను. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నారు? మెలకువగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన మానద్దు. నేను వచ్చేంత వరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే నీవు దేవునితో మాట్లాడుట, దేవునితో మాట్లాడుట, దేవునితో మాట్లాడుట. కనుక అనునిత్యము మనం దేవునితో మాట్లాడేవారముగా ఉండాలి. మోకరించినప్పుడే కాదుగా నీ మనసులో, నీవెక్కడున్నా నీ మనసులో ఏముండాలి చెప్పండి అయ్యమ్మా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఒక్కోసారి ఫోన్ చేస్తాను, నేను ఎక్కడో ప్రయాణంలో ఉంటాను, మరి బైక్లో వెళుతూ ఉంటాను. అయ్యా చాలా సీరియస్గా కొంతమంది డెలివరీకి తీసుకెళ్ళి, అయ్యా డెలివరీ కాదని చెప్తున్నారు అయ్యా అంటారు. నేను అంటాను, ప్రార్థన చేస్తాను. మరి అప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? నేను ఆ రోడ్లో మోకరించి ప్రార్థన చేయనా? అలా కాదు. ఆ బైక్ మీద వెళుతూనే నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, ఫలానా కుమార్తె ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, అందుకే ఆ మనసులో ప్రార్థన చేసుకున్న 10 నిమిషాలకి మరలా నాకు ఫోన్ వస్తుంది. ఏమనంటే, అయ్యా ఇదిగో నార్మల్ డెలివరీ ఉందయ్యా, క్షేమముగా ఉన్నారు, కళ్ళు పెట్టాను. ఎంతో మంది ఎన్నోసార్లు నాకు టైం ఉంటే నేను ఇంటి దగ్గర ఉంటే మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను. ఎక్కడో ఉన్నప్పుడు ఒకసారి కారులో వెళ్తూ ఉంటాను, ఫోన్ చేస్తారు, ప్రార్థన చేయంటారు, కారులోనే ప్రార్థన చేస్తాను. అంటే ప్రార్థన నిత్యము చేయాలి. ప్రార్థన ఒకవేళ నీవు పని చేస్తూ ఉన్నా ప్రార్థన చేసుకుంటూ పని చేయి మనసులో. అందుకే ఆత్మతో పాడుతును, ఆత్మతో స్తుతింతును, ఆత్మతో ప్రార్థన చేస్తును అన్నాడు పౌలు భక్తుడు. ఆత్మలో ప్రార్థన, బహిరంగ ప్రార్థన, అంతరంగ ప్రార్థన. ప్రార్థన మానవద్దు, ప్రార్థన చేయండి.
యేసు ప్రభువే చెబుతున్నారు, ఇదిగో ఆ దినము మీకు తెలియదు కనుక ఆ దినము వరకు మీరేం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. ఇక పిల్లలు గమనించాలి, 4వదిగా చూసినట్లయితే సువార్త చెప్పవలెను. దయచేసి వినాలి జాగ్రత్తగా. ఏం చెప్పాలి? సువార్త. మీరు ఎలాగూ పని కట్టుకొని చెప్పలేరు కనుక ఏవైనా కార్యక్రమాలు ఉన్నట్టు, ఇప్పుడు ఈ వారంలో రాకడ పండుగ ఉన్నది, మీ అందరూ తప్పకుండా అందరూ రావాలి. అందరూ కురుగోడు వారేమి, గనికెళ్ళ వారేమి, ఎల్లాపురం వారేమి, అలాగే వద్దటి క్రాస్ వారేమి, ఎల్లాపురం క్రాస్లో ఉన్న కుమారులేమి, కుటుంబాలేమి, అందరూ రండి. మీకు తెలిసిన వారికి ఫోన్ చేయండి, చెప్పండి పండుగను కూర్చి. అలాగే మీ యొక్క ఫోన్లో, మొబైల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఆ పాంప్లెట్ మేము ఈరోజు కానీ రేపు కానీ ఆ వీడియో రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ పాంప్లెట్ నిన్న వెళ్ళి ఆ పని, నిన్న పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళి అక్కడ చూసుకొని అక్కడ నుండి వెళ్ళి అక్కడ కొద్దిసేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆ పాంప్లెట్ అంతా రెడీ చేపించి అక్కడ నుండి మరలా మైక్ తీసుకొని, ఈయన దేవుని కృప, ఆ మైక్ తీసుకొని వచ్చేటప్పుడు ఆ బైక్ బరువు ఎక్కువగా ఉందేమో, ఆ స్కూటీ చాలా షేక్ అయిపోతుంది అనమాట. హ్యాండిల్ స్ట్రైట్గా అది పట్టుకోవడానికి రాలేదు, స్లోగా రావడం చెప్పి నేను అలాగ వస్తూ ఉండగా ఒక లారీ స్పీడ్గా నా పక్కన వచ్చింది, స్లిప్ అయి పడిపోయే పరిస్థితి. దేవుడు ఆయన కృప చూపించారు, ఏ కీడు లేకుండా. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి పాంప్లెట్ ప్రతి ఒక్క ఫోన్లో, ప్రతి ఒక్క గ్రూప్లో పెట్టాలి. ఒక సువార్త వెళ్ళిపోతుంది నీ ద్వారా, నీ ఫోన్ ద్వారా. ఈ రోజున నువ్వు సువార్త చెప్పాలని నీ ఫోన్లో ద్వారా చెప్పొచ్చు. ఆ గ్రూప్ లో కొన్ని వాక్యాలు పెట్టాలనుకో, రోజు నువ్వు ఒక సువార్త చేస్తున్నావు. దేవుని సేవకులు చెప్పే ఈ మాటలు నీ యొక్క ఫోన్ లో నువ్వు షేర్ చేశావంటే నీ ఫోన్ ద్వారా కొంతమందికి సువార్త వెళుతుంది. కాబట్టి తప్పకుండా సువార్త చెప్పాలి. నీకు తెలిసిన వారికి సువార్త చెప్పాలి, నీ బంధువులకు సువార్త చెప్పాలి. ఈ పండుగను గురించి మీకు తెలిసిన వారందరికీ, వారు దేవుని నమ్మని వారైన మీ బంధువులందరికీ చెప్పండి. సాయంకాలం కదా, అలా వచ్చి ఇక్కడ ఆశీర్వాద భోజనం కూడా ఉంటుంది, అందరినీ రమ్మని చెప్పండి. మీకు తెలిసిన వారికి ఫోన్ చేయండి, మీ బంధువులకు ఫోన్ చేయండి. నేను రాత్రి కొంతమంది పాస్టర్లకు ఫోన్ చేసి, అయ్యా రండి, మీరు మీ సంఘాల్లో ప్రకటన చేయండి. వాడు వస్తారు రాదు, తర్వాత మనం చెప్పవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి సువార్త చెప్పవలను. తప్పకుండా ఒక్కరికైనా, దేవదాసయ్య గారు అన్నారు, రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పాలన్న మనం. రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పాలి. మేమైతే రోజుకు ఎప్పుడో దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది, రోజు సువార్తని ఎక్కడో చోట దేవుని గురించి చెప్పడమే ఆ పని దేవుడు మాకు అప్పగించాడు. ఇక రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా ప్రభుచిత్తమైతే ఇక మందిరాలు కట్టే ఆలోచన నాకు లేదు. 1-2 చోట్ల అయితే అయిపోతే చాలు. ఇక నుండి సువార్తయే, రాకడ వార్తయే. దేవుడిచ్చిన వాహనాన్ని తీసుకొని, సౌండ్ సిస్టమ్ తీసుకొని ఒక్కో చోట 3 రోజులు వీలైతే 3 రోజులు దేవుని సువార్త చెప్పుకుంటారు. రాకడను గూర్చి, రక్షణను గూర్చి 3 రోజులు సువార్త చెప్పాలనే ప్రేరేపణ దేవుడు అనుగ్రహించారు. అది త్వరలో దేవుడు నెరవేరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏం చెప్పాలమాయా? సజీవుల గుంపులో రాకడ మేఘం ఎక్కే వారు సువార్త చెప్పాలి. ఇక 5వదిగా దైవజనులు అన్నారు, చందా వేయవలెను అన్నారు. ఏం వేయాలి? కానుక. దేవునికి ఇచ్చే కానుక తప్పకుండా దేవునికి ఇవ్వాలి. ఈ కానుకను గురించి చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. అందులో ఒక కానుక పేరు అయ్యగారు నీతి కానుక అన్నారు. ఏ కానుక? అమ్మాయ్యా చెప్పాలి. నీ కానుకలో ఏముండాలి? నీ కానుకలో ఏముండాలి? నీతి.
అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? నీవెంత సంపాదిస్తున్నావు నీకే తెలుసు. తర్వాత ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. పాస్టర్లకు తెలియదు, మాకు తెలియదు. నీకు ఇంత జీతం అని అయితే తెలుసు, కానీ నీ కూలి పనికి వెళ్తే ఎంత వస్తుందో మాకు తెలియదు, వ్యాపారం చేస్తే ఎంత వస్తుందో మాకు తెలియదు. ఎవరైనా జీతం అయితే ఆ జీతం కూడా మేము అడగం, నీకు ఎంత జీతం వస్తుందని అడుగుతామా? కాబట్టి నీతి, నీ కానుకలో నీతి అంటే ఈ వారము నీకు ఎంత సంపాదన దేవుడు ఇచ్చారు, ఈ రోజు దేవుడు నీకు ఎంత సంపాదన ఇచ్చారు. ఒకవేళ రోజు వ్యాపారం అయితే రోజు నీకు ఎంత సంపాదన ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చారా, నీతి కానుకంటే ఒక 10 రూపాయలు తీసి ప్రక్కన పెట్టాలి. అదే నీతి. శాస్త్రుల నీతి కంటేను పరిచయ నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. నేను సొంతంగా ఏ మాటలు చెప్పట్లేదు, బైబిల్లో ప్రభు చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను. శాస్త్రుల నీతి ఏమిటి? అన్నిటిలో దేవునికి ఇస్తారు, దశమ భాగం ఇస్తారు. సోపులో, జీలకర్రలో, పిండిలో వారు వాడుకునే ప్రతి పదార్థములో దేవుని సొమ్ము ఏం చేస్తారట? దేవునికే ఇస్తారు, వాడుకోరు. అందుకనే వారి యొక్క నీతి అన్నారు ప్రభు, వారి నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలన్నారంటే వారికంటే మనం ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ ఎలాగో ఇవ్వలేని పరిస్థితి కనుక కనీసం నీ సంపాదనలో దశమ భాగమైన దేవునికి ఇవ్వగలుగుతున్నావా? శబ్దం చేద్దాం, మాట్లాడద్దు. కనీసం దశమ భాగమైన నీ పనిలో దేవునికి ఇస్తున్నావా? అలాగ నీవు ఇవ్వగలిగినట్లయితే ఈ సేవకు ఏ లోటు ఉండదు. అందరూ కరెక్ట్గా ఇస్తే, అందరు ఇస్తే, పనిచేసే ప్రతి ఒక్కరు దేవునికి దశమ భాగాలు ఇస్తే మేము ఎంత సేవ అయినా చేయగలం, ఎంత పనైనా చేయగలం. మీరు ఇస్తే మేము దాచుకునే వాళ్ళం కాదు. ఈ వారంలో కింద ఒక హాల్, పెద్ద హాల్ కట్టి పైన మందిరం కట్టాలని ఆశ ఉంది కురుగోలు. కింద ఒక హాల్, ఏ ఫంక్షన్ జరిగినా మీ పిల్లలు అందరూ చిన్న పిల్లలు, ఒకవేళ వాడు పెద్దవారైతే మీ పిల్లల పెళ్లిళ్ళన్నీ ఎక్కడ చేయాలి? మాట్లాడితే మీకు మళ్ళా హాల్కు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కింద హాల్, ఒక పెద్ద హాల్. వీలైతే మన మందిరం, మన స్థలం ఎంత ఉందో ఇక్కడ మనం 25 అడుగులు వదిలిపెట్టాము. ఇక్కడ వెడల్పు, ఈ 25 వెడల్పుతో ఈ పొడవుగా దాదాపుగా 112 అడుగులేమో పొడవు ఉంది. 112 అడుగులు వద్దులేండి, వెనక్కి ఒక 10, ముందుకు ఒక 10 వదిలిపెట్టి 90 అడుగులైన పొడవు ఒక పెద్ద హాల్. కాబట్టి ఇవన్నీ జరగాలంటే సంఘాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత. సంఘం అంటే ఒక కుటుంబం. నీ కుటుంబం మీద నీకు బాధ్యత లేదా? బాధ్యత లేని వారు ఏం చేస్తారు? వారి సంపాదన అంతా మాట్లాడతారు. బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తారమ్మా? బాధ్యత లేని భర్త ఏం చేస్తాడు? మాట్లాడితే ఈరోజు జరుగుతున్నదే కదా. చాలా మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు సంపాదించి సాయంకాలం అవగానే బాధ్యత లేని భర్త ఏం చేస్తాడు? మందు త్రాగి ఫుల్లుగా ఆ డబ్బులన్నీ ఏం చేస్తాడు? వ్యర్థం చేస్తాడు. ఏమి లేదు, అతనికి బాధ్యత లేదు, కుటుంబం మీద బాధ్యత లేదు. ఈ రోజున సంఘంలో కూడా చాలా మంది బాధ్యత లేని వారుగా దేవునికి ఇవ్వవలసిన కానుక వారు దొంగలిస్తూ ఉన్నారు. కనుక రాకడకు నీవు సిద్ధపడాలంటే దైవజనులు ఇక్కడ చెప్పిన మాట, చందా వేయవలెను. సజీవుల గుంపులో ఉండవలసిన వారు చందా వేయవలెను. ఇక 6వ మాట చెప్పి అయ్యగారు అన్నారు, శ్రమలోర్చుకోవలెను అన్నారు. ఏమోర్చుకోవాలి? గట్టిగా చెప్పాలమ్మాయ్యా. శ్రమలు వస్తాయి, ఓర్చుకోండి. దీని గురించి పౌలు భక్తులు అంటాడు, పొందబోయే మహిమ ఎదుట, రాబోయే ఆ రాకడ మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావు. ఈ శ్రమలు గొప్పవి కావు, మహిమలో రాకడే గొప్పది. ఆ రాకడలో ఎన్నాక చెప్పినట్లుగా ఇదిగో మిమ్మల్ని విడిపించడానికి ఆయన వస్తానన్నాడు.
ఉన్నారు. ఈ శ్రమలలో నుండి, బాధలలో నుండి, ఈ కష్టాలలో నుండి విడిపించి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తానంటున్నారు. కాబట్టి ఏ శ్రమల వైపు చూడవద్దు, ఓర్చుకోండి. ఎన్నో జీవితంలో శ్రమలు ఉండవచ్చు, ఓర్చుకోండి. శ్రమలో ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు లేకపోతే విషయం లేదు. యోగును గూర్చి మనం తెలుసుకోవలసినది యోగులో ఉన్నది. యోగు ఎంతటి ఓర్పు కలిగిన వాడు. పశువులు పోయాయి, బిడ్డలు పోయారు, భాగ్యములన్నీ పోయాయి, ఆశంత పోయింది. భార్య అంటుంది, ఇంకా దేవుడు 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 అంటావా? దేవుడు లేడని చెప్పి నీవేం చెయ్యి? అమ్మ ఏం చేయమంటుంది? దూషించి నీవు చచ్చిపో. ఆమె అంటుందా? ఆమెలోనికి వచ్చే సైతాన్ అంటుందా? మాట్లాడలేదు. సైతాన్ గానికి తెలుసు, దేవుని దూషిస్తే మనకేమొస్తుంది? దేవుని దూషించే వారికి ఏమొస్తుంది? మరణం వస్తుందని సైతాన్ గారికి తెలుసు. కాబట్టి యోగు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడలేక భార్యలోనికి వెళ్ళి అంటున్నాడు సైతాన్ గారు, దేవుని దూషించి చచ్చిపో. దేవుని దూషిస్తే నీకేమొస్తుంది? మరణం వస్తుంది. కాబట్టి నువ్వు దూషించు అంటుంది ఫస్ట్. అప్పుడు ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది. సుఖం అనుభవించామే, ఎంత సుఖంగా ఉన్నప్పుడు ఈ సుఖం ఎందుకు అన్నావా ఎప్పుడైనా? మరి అంత ధనవంతుడు కాబట్టి ఆమెకి ఎంతో బంగారం తెచ్చిచ్చుంటాడు, ఎంతో బాగా చూసుకుంటాడు, మంచి మంచి బట్టలు తెచ్చింటాడు. అంత మంచి బట్టలు తెచ్చినప్పుడు ఎప్పుడైనా ఎందుకయ్యా ఇంత మంచి బట్టలు అని అంటుందా? బంగారం తెచ్చి భార్యకి ఇచ్చినప్పుడు ఎందుకయ్యా ఇంత బంగారం నాకు అని అంటుందా? అమ్మా మాట్లాడాలి అంటున్నాడు. సుఖం అనుభవించినప్పుడు ఆ సుఖములో మనము సంతోషంగానే అనుభవించాం. కాబట్టి ఈ రోజున శ్రమను కూడా మనం ఎలాగ అనుభవించాలి? సంతోషముగానే. దీని గురించి రాయబడిన మాటలు యాకోబు గారు తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. రాకడకు సిద్ధపడేవారు ఓర్పు కలిగి ఉన్నారు. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 8వ వచనము నుండి, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తల శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోనండి. ఎందరో భక్తులు ఓపికలతో వారున్నారు. ప్రవక్తలు గమనించాలి, ఏ నేరము చేయకుండా ఎరిమియా ప్రవక్తను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. శ్రమలకు వారు ఓర్చుకున్నారు. ప్రవక్తల యొక్క శ్రమ అనుభవమును మీరు మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారమైతే ఏమవుతాము? ధన్యులను అనుకొనుచున్నాము కదా. ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిది కదా. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నాము. యోబును గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ రాకడకు సిద్ధపడే వారిని ఆయన ఓపిక కలిగి ఉండమని వ్రాస్తూ అంటున్నాడు. యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎంతటి సహనం యోబులో ఉంది. పశువులు భాగ్యములు బిడ్డలు పోయి నష్టము కలిగిన గాని. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఎవరు బయటికి వెళ్ళదు. అశుభులుడినా విసుగు కొనాడే పెసముగానే
సనగడెప్పుడు సంతోషించును మానవుడు శ్రమను పొందక దైవా మానవుడే గలడు. మానవుడు శ్రమను పొందదు, దైవ మానవుడు కాలేడు. శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. మీకంటే వయసులో చిన్నవాడిని, నాకంటే వయసులో పెద్దవారు, నా తండ్రి సమానులు ఇక్కడ ఉన్నారు, నా తల్లి సమానులు ఇక్కడ ఉన్నారు. నా సహోదరులుగా నాకంటే పెద్ద వయసులో ఉన్న సహోదరులు ఉన్నారు, నాకంటే పెద్ద వయసులో ఉన్న సహోదరులు, నా అక్క అన్న సమానులు ఇక్కడ ఉన్నారు. మీకంటే నేను వయసులో పెద్దవాళ్ళు కాదు, కానీ ఆ జీవితంలో నేను పొందిన శ్రమలు ఎన్నో. అనారోగ్యం నాకు తెలుసు, ఆఖరి నాకు తెలుసు, అవమానం నాకు తెలుసు. అందుకే భగవంతుడు ఏమంటాడు, ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించుటకు మేము ఈ శ్రమలు పొందాము. శ్రమ లేకపోతే మనం దేవునికి తగ్గుతామా, దూరమైపోతాం. శ్రమ మన దేవునికి దగ్గరగా చేస్తుంది. శ్రమ మనలను నేనిని బంగారముగా మారుస్తుంది. బంగారము ఎలాగైతే ఇక్కడ అంటున్నాడు, కాలకుండానే మేలుమియాగోనే కనకమి కొలిమి యందు కనకము కొలిమి యందు కాలినమస్తో రాలిపోవును కలుగును వెలువగు కాంతి అలాగుననే ఈ లోకమున మానవుడు శ్రమను పొందక దైవా మానవుడే గలడు. గమనించాలి, శ్రమలు ప్రకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. బాగా వినాలి, శ్రమలు ప్రాకారము లాంటివట మనకు. మన జీవితానికి శ్రమ ఒక ప్రాకారము. ప్రాకారమున్న గృహములకు ఎలాగైతే ఆ గృహము క్షేమముగా ఉంటుందో, ప్రాకారమున్న గృహము ఎలాగైతే ఆ గృహ నివాసులు క్షేమముగా ఉంటారు. విశ్వాసికి శ్రమలు ఒక ప్రాకారము లాంటివి. వెంకటయ్య గారు అంటున్నారు, శ్రమలే ఒక హారము. అమ్మా, స్త్రీకి మెడలో ఒక హారం ఉంటే ఆమె ముఖమునకు ఎంత కళ ఉంటుందో. అందుకనే స్త్రీలైన వారు ఒక బంగారము హారం వేసుకోవాలని ఇష్టపడతారు. ఎందుకు? ఆ హారం వారికి వారి ముఖానికి కాంతి తెస్తుంది. కాబట్టి విశ్వాసికి శ్రమలే ఒక హారము లాంటివి. హారం, ఒక బంగారు, ఒక నక్లెస్, ఒక గోల్డ్ చైన్, మంచి చైన్. శ్రమలే మనకు చైన్, శ్రమలే మనకు బంగారము. మూడవదిగా అంటున్నారు, శ్రమలు ప్రకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమలు ఆత్మకు శృంగారాన్ని తీసుకుని వస్తాయి అనంటూ ఏమంటున్నారు, శ్రమల వలననే సకల స్వనీతి సమసీపోవును గానా. శ్రమలయందే సంతోషించుము. శ్రమలు నీలో ఉన్న స్వనీతి. ఏ నీతి? గట్టిగా చెప్పాలి, బాగా చెప్పాలి మీరు. ఏ నీతి అయ్యామా? స్వనీతి అంటే ఎవరికి వారు ఏమనుకుంటారు? మాట్లాడుతారు. నమ్మది ఏను ನಾವು కరెక్ట్ గా ఉన్నాం, మాలో ఏమి లేదు అంటే ఈ నీతి ఏదట? స్వనీతి. ఈ స్వనీతిని శ్రమలు ఏం చేస్తాయట?
సమసిపోయేటట్లుగా చేస్తాయి. ఈ స్వనీతి అనేది లేకుండా ఈ శ్రమ వచ్చినప్పుడు శ్రమలో అయ్యా నాలో ఇంకా మీకు విరుద్ధమైన పాపం ఉన్నది, ఎదుగో ఫలానా పాపం ఉన్నది అని తెలుసుకొని ఆ పాపమును విడిచిపెట్టడానికి ఈ శ్రమ మనకు ఒక సహకారముగా ఉంటుంది. దేవుని యొక్క ఆత్మతో ఆయన ఇచ్చిన అనుభవముతో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి శ్రమలలో ఏం చేయాలట? శ్రమలయందే సంతోషించును. ఎవరు సంతోషించరు? ఎవరు సంతోషించరు? శ్రమలో ఎవరైనా సంతోషించగలరా? శ్రమలో దుఃఖపడేవారు ఉంటారు, శ్రమలో వేదన పడేవారు ఉంటారు, శ్రమలో ఎంతగానో కుంగిపోయేవారు ఉంటారు. కానీ ఇక్కడ యోబును గూర్చి మనము చూసినట్లయితే అతను శ్రమలో సంతోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యెహోవా ఇచ్చెను. చెప్పండమ్మా, యెహోవా తీసుకొని పోయేది. వారంలో ఫోన్లో ఒక తల్లి, భాష మన భాష కాదు కానీ తన కుమారుడు సువార్తకు వెళ్తే చనిపోయాడు. తన కుమారుడు సేవకుడు, యవ్వన కుమారుడు. ఆ తల్లి చెబుతుంది ఆమె భాషలో, నా కుమారుడిని దేవుడే ఇచ్చాడు, నా కుమారుడిని దేవుడే ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళారు, నాకేం బాధ లేదు, నా కుమారుడు దేవుని రాజ్యంలో ఉన్నాడు, నాకు బాధ లేదు అని సంతోషంగా సాక్ష్యం చెప్తుంది ఆ తల్లి. ఎంతమంది శ్రమలో సంతోషించగలరు, ఓర్చుకోగలరు? ఓర్పు. అందుకే అడిగారంటున్నారు, శ్రమలోర్చుకోగలను. రాకడకు సిద్ధపడేవారు చేయవలసిన పని ఏమిటంటే శ్రమలను ఓర్చుకోవాలి. శ్రమలు ఎన్నో రావచ్చు మీ జీవితంలో. శ్రమలు ఇందాక చెప్పాను కదా, ఎంతమంది ఒక రోజున ఒక వ్యక్తి నా ముందుకు వచ్చి చెడ్డ మాట మాట్లాడాను. డైరెక్ట్ నా ముందు. చాలా బాధపడ్డాను. ఏం చేయగలం? అయితే జరిగిన కార్యం ఏమిటంటే, ఇప్పుడు నేను ఎక్కడ కనబడినా ఒకవేళ అతను బైక్లో ఉన్న దిగిపోయి, అతడు ఒక డ్రైవర్ ఆ లారీలో వెళుతున్న దిగిపోయి లారీ ఆపి దిగొచ్చి మందిరానికి రాడు కానీ, నమస్కారం అయ్యా, బాగున్నారా, నా కోసం ప్రార్థించండి, నా భార్యకు బాగోలేదు ఆరోగ్యము, నా భార్య కోసం ప్రార్థన చేయండి అంటారు. ఒకరోజు ఆయన మాట్లాడిన చెత్త మాట అన్నాడు కనుక అతనికి తెలియదు, సేవకుని ఏం మాట్లాడాలో తెలియదు. తెలియక మాట్లాడాడు, తెలిసి మాట్లాడాడు, గర్వంతో మాట్లాడాడు, తెలియదు. కానీ ఆ రోజు ఎంత వేదన. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఎన్నో అవమానములు, ఎన్నో శ్రమలు, వాటన్నిటిలో మనం ఓర్చుకున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం మేఘము ఎక్కగలము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరి మాట ఏమిటంటే, 7వదిగా ఏమిటంటే, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అన్నాను. ఏ ప్రవర్తన? గట్టిగా చెప్పాలమ్మాయ్యా, మీకు ఇష్టంగా లేనట్టుగా ఉంది. ఏ ప్రవర్తన? గట్టిగా నోరుంది కదా చెప్పండి, నేను చెప్పిందే చెప్పండి. ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన. ఈ జాబితా ఎవరు ఈ జాబితా కలిగి ఉన్నారో వారే ప్రభు వచ్చినప్పుడు రాకడలో ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక కుమ్మరి మస్తు బంగారమును శుద్ధి చేసి దానిలో ఉన్న మస్తు తేలును. తర్వాత కంసాలి వారు ఆ బంగారమును మరలా పుటము వేయును. రెండవసారి పుటము వేయును. ఒక్కసారి కొంత మస్తు తేలును, ఇంకొకసారి పుటము వేయగా చివరకు అది మొక్కు
ముక్కలైపోవును అనగా మస్తు ఎక్కువ, బంగారము తక్కువ. ఎవరు ఏ గుంపులో చేరి ఉన్నారో వారి ప్రవర్తనను బట్టి వారికి తప్పక తెలియను. ఎవరిది వారికి తెలియదు. నీ ప్రవర్తన ఎలా ఉంది? నిన్ను చూసిన వారు ఏమనుకుంటున్నారు? నీ మాట ఎలా ఉంది? నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మాట్లాడగలిగే నోరు మనకుందని. ఒకరిని గాయపరిచే మాటలు ఎప్పుడు మనము మాట్లాడము. ఒకరికి బాధ కలిగించే మాట, అది నీ ఇంట్లో వారినైనా, నీ భార్యనైనా, నీ పిల్లలైనా, ఇంటి పక్కన వారినైనా, సంఘములో వారినైనా. నేను ఎప్పుడు అంటుంటాను, ఒకరిని బాధ పెట్టే మాటలు మన నోటి వెంబడి రాకూడదు. నీ ప్రవర్తన, నీ మాటలో ప్రవర్తన, నీ యొక్క పనుల్లో ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. 7 కార్యములు ఎవరైతే కలిగి ఉన్నారో వారే ప్రభు వచ్చినప్పుడు మేఘమెక్కుతారు. అటు భాగ్యము దేవుడు మనకెవరకు అనుగ్రహించునుగాక. ఆమె మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరించాలి.